నేను గబగబా యాసిడ్ పడిన వెంటనే కింద పడిపోయాను. దొరుకుతున్నాను, అరుస్తున్నాను, ఆర్తనాదాలు చేస్తున్నాను, రక్షించమని. ఎవరు రక్షించేవారు లేరు. ఆ కన్ను ఇలా తీసుకునేసరికి ఒక కన్ను వచ్చింది, ఇంకో కన్ను పూడిపోయింది. ఈ కన్ను అప్పటి నుంచి ఇది అలాగే ఉండిపోయింది. ఇలాగన్నాను, అది అలాగే ఉండిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు. కన్ను చర్మం అట్లా వచ్చేసి అతుక్కుపోయింది సార్. ఈ కన్ను ఇలాగన్నా అప్పుడు ఆ పరిస్థితుల్లో గోని పట్టాలతో నన్ను పట్టుకుని అంబులెన్స్లో తీసుకెళ్ళి కొత్తగూడెం సింగరేణి కాలేజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళగా డాక్టర్స్ అక్కడ బ్రతకుడు చనిపోతాడని అది తీసినప్పుడు ఆ చర్మం అలా కూడా వచ్చేసింది. నాకు నరకం అంటే ఏంటో ఈ భూమి మీద నేను అనుభవించాను. వాస్తవంగా అంత బాగా ఆయనే వచ్చి దగ్గరికి వచ్చి నా మంచం దగ్గరికి వచ్చి డాక్టర్లు 3వ రోజు చనిపోతామని చెప్పారు ఈ రాత్రి తమ్ముడు, కాబట్టి నువ్వు యేసుప్రభు నమ్ముకో అని చెప్పారు. అప్పటికీ నాకు మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాను. యేసుప్రభు సిలువేసినప్పుడు ఆయన రక్షించుకోలేకపోతే నన్నేం రక్షించాలని అన్నయ్యతో అన్నట్టుగా మాట అయితే రావట్లేదు. కానీ అలా మా మీద నాకే అసహ్యం పుట్టి అద్దంలో చూసుకొని నిలబెట్టద్దంలో చూసుకుని నా మీద నాకు అసహ్యం పుట్టి చదివిన బైబిల్ 2 నెలలు హాస్పిటల్ బైబిల్ చదువుకున్నానండి. ఇంటికి వచ్చి ఎప్పుడే అద్దంలో చూసుకున్నానో ఇంకా బైబిల్ మీద విరక్తి పుట్టి బైబిల్ కూడా వాకట్లోకి ఇసిరి కొట్టేసి ఇంకా మందు తాగటం మొదలు పెట్టేశాను. మరలా బ్రాందీలు, విస్కీలు, సారాయిలు తాగటం మొదలు పెట్టేశాను. భయంకరమైన త్రాగుబోతుగా ముద్ర వేసేవాళ్ళు అక్కడే బ్రాందీ తాగేసి ఆ చీకట్లో జాన్ చెట్టుని ఎత్తుకొని కానీ జామాకులు కోసుకుని నవ్వులుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ పాస్టర్ గారు వస్తే మళ్ళీ వాసన వస్తుంది, వాసన రాకుండా ఉంటాను. ఓకే, వెళ్ళి కూర్చున్నాను. తాగేసి జామాకులు నవిలి వాసన రాకుండా వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నారు. ప్రార్థనలో కూర్చున్నాను. ఇంకా ఓకే, ఏసన్న గారి మీటింగ్ లో అయ్యగారు ఏసన్న గారు వచ్చారు. క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొవ్వూరు అనే ఒక చిన్న పట్టణంలో ఉన్నాం. నాతో పాటు కూర్చున్నటువంటి దైవజనుల పేరు సాక్షిబాబు గారు. ఆయన జీవితమే ఒక సాక్ష్యంగా మలచబడింది. ముఖ్యంగా మీరు ఆయన చూస్తున్నారు. ఆయన ముఖం ఇప్పుడు ఎలా ఉందో ప్రభువు నమ్ముకోక ముందు ఆయన ముఖం అలాగ లేదు. ఒక గొప్ప ప్రమాదంలో చావు బ్రతుకుల మధ్య మరణ పడక మీద ఉన్నప్పుడు డాక్టర్లు కూడా మేము బ్రతికించలేము, ఇతను బ్రతకడో అని చెప్పినటువంటి సందర్భంలో మనందరి ముందు ఒక సేవకుడిగా నిలబడేటువంటి అవకాశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. గమనించండి ప్రియులరా, వాక్యం వినపడే చోటకి మందు తాగి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన సాక్ష్యాన్ని ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ సాక్ష్యం మిమ్మల్ని అందరినీ బలపరుస్తుందని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. సేవకుల్ని మీకు పరిచయం చేస్తాను. అయ్యా ప్రైజ్ లార్డ్ అండి. చాలా వందనాలు మీకు. ఈ సాక్ష్యాన్ని అందరితో పంచుకోవడానికి ముందుకు వచ్చినందుకు ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ గురించి సేవకుల ద్వారా కొంత విన్నాను నేను. మీరు అసలు దేవుణ్ణి ఎరగనటువంటి కుటుంబంలో పుట్టారని, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేశారని, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండగానే మీరు సస్పెండ్ అయ్యారని, ఆ తర్వాత ప్రమాదంలో ఒక లారీ ప్రమాదంలో బ్రతకలేనంత ప్రమాదం మీకు జరిగిందని, పూర్తిగా తలంతా ముఖమంతా కూడా నుజ్జు అయిపోయిందని, అసలు ఎవరో బ్రతకరు ఈ వ్యక్తి అనేటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని దేవుడు బతికించాడని నేను మీ గురించి కొన్ని విన్నాను. అసలు మీరు మీ స్వయంగా మీ ద్వారా దేవుడు మీకు ఏం చేశాడో, యేసు ప్రభు వారు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకు జరిగినటువంటి మేలేమిటో ఆత్మీయులందరితో కూడా పంచుకోవాలని మీకు నేను సమయం ఇస్తూ ఉన్నాను. చూస్తున్నటువంటి ప్రియ ఆత్మీయ సహోదరులందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా యొక్క సాక్ష్యాన్ని విధంగా పబ్లిక్ చేయడానికి మన మధ్యకు వచ్చిన దైవజనులు అయ్యగారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను విగ్రహారాధన చేస్తున్నటువంటి కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులకి నేను 2వ కుమారుడిని. నాకు ముందు ఒక అన్నయ్య ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు గారాభంగా నన్ను ఎంతగానో పెంచారు. చిన్న వయసు నుంచి నేను అల్లరిగా పెరిగాను. స్నేహితులతో తిరగటం, అల్లరిగా పెరగటం జరిగింది. చిన్న వయసులోనే నాకు 17వ సంవత్సరంలో నేను
ఢిల్లీ వెళ్ళాను. స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ తిరిగి వచ్చాను. మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళొద్దు బాబు అని చెప్పి మందలించారు. నా చదువు కూడా మధ్య రకంగా ముగించాను. సో నేను ఎప్పుడైతే ఈ తల్లిదండ్రుల యొక్క గారాబంగా పెరగడం మొదలుపెట్టానో, ఇక మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండాలని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాకు చిన్న జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేస్తున్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్రమంగా సంపాదించిన ధనంతో త్రాగుడు నేర్చుకుని త్రాగుడికి బానిసనయ్యాను. త్రాగుడికి బానిసనయ్యి త్రాగుబోతుగా జీవించడం ప్రారంభించాను. కుటుంబంలో అమ్మగారు, నాన్నగారు చాలా బాధపడేవారు. నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. అయితే నేను జీతం అయితే ఇంట్లో ఇచ్చేవాడిని కాదు, కానీ నా విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెట్టుకుంటూ తిరిగేవాడిని. యేసు ప్రభు అంటే మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఆరాధించిన వారు కాదు, దేవుని మందిరానికి వెళ్ళిన వారు కాదు. నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళిన వాడిని కాదు. ఈ విధంగా త్రాగుతూ కొవ్వూరు పట్టణంలో స్నేహితులతో కలిసి అల్లరిగా తిరిగినటువంటి పరిస్థితి నా పరిస్థితి. అదే టైంలో పాలిటిక్స్లో, రాజకీయాల్లో, యువజన కాంగ్రెస్లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ తిరుగుతున్నటువంటి సమయంలో నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, అటెండర్గా పనిచేయటం, ఆ తర్వాత త్రాగుడికి బానిసనవ్వటం, విచ్చలవిడిగా మరి వ్యభిచారం చేయటం, ఆ విధంగా తిరిగేవాడిని. అలాంటి తిరుగుతున్న సమయాలలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అవటం వలన రాత్రి సమయాలలో నా స్నేహితులతో కలిసి కొన్ని దొంగతనాలు చేయటం ప్రారంభించాం. డిసెంబర్ నెలలో ఒక దొంగతనం చేయడం ద్వారా 1992 జనవరి 1వ తారీఖున కొవ్వూరు పట్టణ పోలీసు వారు నన్ను అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో ఉద్యోగం నుంచి నన్ను 3 నెలలు సస్పెండ్ చేశారు. ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం అయి ఉండి దొంగతనం చేసిన సందర్భంగా నన్ను సస్పెండ్ చేశారు. ఇక త్రాగుడికి బానిసనైన నేను, నాకు డబ్బులు ప్రతిరోజు అవసరం త్రాగడానికి. అయితే తల్లిదండ్రులు చాలా నన్ను అసహించుకున్నారు. దొంగతనం ఎప్పుడైతే చేశానో కుటుంబ విలువ తగ్గిపోయింది పట్టణంలో. మా నాన్నగారు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఎంతో గౌరవంగా పెంచుకుంటూ వచ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో ఈ దొంగతనం కేసులో నేను అరెస్ట్ అవ్వటం, జైలుకి వెళ్ళటం, బెయిల్ మీద రావటం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఏం చేయాలో ఏంటని ఆలోచించి నా మట్టుకి నా ఖర్చుకని డబ్బులు కావాలి కదని చెప్పి ఒక ప్రైవేట్ సల్ఫరిక్ యాసిడ్ ట్యాంకర్ ఆంధ్ర షుగర్స్ నుంచి ఆ ట్యాంకర్ మీద, లారీ మీద నేను క్లీనర్గా జాయిన్ అయ్యాను. కొవ్వూరు నుంచి పాలవంచ ఫ్యాక్టరీకి ఆ యాసిడ్ తీసుకుని వెళ్ళాం. అది 1992 జూన్ 23వ తారీఖున ఉదయం 9:30 ఒక్కసారిగా ప్లాన్ జరిగిపోవటం వల్ల, ట్యాంక్ యొక్క ప్లాన్ జరిగిపోవటం వలన సుమారు 3 టన్నుల యాసిడ్ నా నెత్తి మీద నుంచి అరికాల వరకు పడిపోయింది. ఆ టైంలో నేను గబగబా యాసిడ్ పడిన వెంటనే కింద పడిపోయాను. దొరుకుతున్నాను, అరుస్తున్నాను, ఆర్తనాదాలు చేస్తున్నాను, రక్షించమని. ఎవరు రక్షించేవారు లేరు. ఆ కన్ను ఇలా తీసుకునేసరికి ఒక కన్ను వచ్చింది, ఇంకో కన్ను పూడిపోయింది. ఈ కన్ను అప్పటి నుంచి ఇది అలాగే ఉండిపోయింది. ఇలాగన్నాను, అది అలాగే ఉండిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు. కన్ను చర్మం అట్లా వచ్చేసి అతుక్కుపోయింది సార్. ఈ కన్ను ఇలాగన్నా ఇలాగ వచ్చింది సార్. అప్పుడు ఆ పరిస్థితుల్లో గోని పట్టాలతో నన్ను పట్టుకుని అంబులెన్స్లో తీసుకెళ్ళి కొత్తగూడెం సింగరేణి కాలేజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళగా డాక్టర్స్ అక్కడ బ్రతకుడు చనిపోతాడని చెప్పారు. అని చెప్పినప్పుడు వెంటనే అప్పటికే నా తల్లిదండ్రులకి, మా అన్నయ్యకి ఇంటిమేషన్ వచ్చింది. కొంతమంది లీడర్స్, నాయకులు వచ్చి నన్ను అక్కడి నుంచి, మా బంధువులంతా వచ్చి ఆ బాడీని అక్కడి నుంచి తీసుకుని వచ్చేసారు. కొవ్వూరు తీసుకొచ్చినప్పుడు కొవ్వూరులో పేరు మోసినటువంటి దేవజనులు మరి సాధు సాల్మన్ గారు అని, ఆయన దగ్గరికి అన్నయ్య ఒక్కరే వెళ్ళేవారు ప్రార్థనకి. మా నాన్నగారు, అమ్మగారు, నేను ఎవరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కాదు.
ఆయన హాస్పిటల్కి వచ్చి నాకు ప్రార్థన చేస్తాకని వచ్చి నా పరిస్థితిని చూసి ప్రార్థన చేసి ఆయనే పడిపోయాడని నేను విన్నాను. కింద పడిపోయాడు. భయంకరమైన పరిస్థితి ఆ పరిస్థితి చూసి అందంగా ఉండేవాడిని, మనిషిని ఉబ్బిపోయాను, కోమాలో ఉన్నాను. నన్ను చూసి ఆయన కళ్ళు తిరిగి ఆయన పడిపోయాడని విన్నాను. అయినా ప్రార్థన చేసి వెళ్ళారని చెప్పారు. అక్కడి నుంచి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం రూమ్లో పడేయారని అన్నాడు. పోస్ట్ మార్టం రూమ్లో ఎట్టేశారు నన్ను ఆల్మోస్ట్. అప్పుడు మేజిస్ట్రేట్ గారు మరణవాంగ్మూలం తీసుకుంటాకు వస్తారని చెప్పినప్పుడు పోస్ట్ మార్టం రూమ్లో నుంచి బర్నింగ్ వార్డులోకి తీసుకెళ్లారు. ఆ బర్నింగ్ వార్డులో పడుకోబెట్టారు. అప్పటికి నేను వేసుకున్న షర్ట్ నా బాడీకి అతుక్కుపోయిందండి వెనకాల. ఈ వేడి వల్ల అంటిపోయిందండి. అంటిపోయింది సార్. అలాంటి పరిస్థితుల్లో అది కట్ చేసి అది తీశారు. అది తీసినప్పుడు ఆ చర్మం అలా కూడా వచ్చేసింది. నాకు నరకం అంటే ఏంటో ఈ భూమి మీద నేను అనుభవించాను. వాస్తవంగా అంత బాధపడ్డాను. అలాంటి పరిస్థితుల్లో మంచం మీద అట్టాకులు వేసి నన్ను పండుకోబెట్టారట. మేజిస్ట్రేట్ గారు వచ్చి మరణవాంగ్మూలం తీసుకువెళ్ళటం నాకు కూడా తెలీదు. అలాంటి పరిస్థితిలో ఉన్నానండి. ఫస్ట్ డే అయింది, సెకండ్ డే అయింది. అన్నయ్య యేసుప్రభుని నమ్ముకున్నారు మా అన్నయ్య గారు ఒక్కలే. ఇంట్లో ఎవ్వరు దేవుని నమ్ముకోలేదండి. మా తల్లిదండ్రులు కానీ తాతయ్యలు కానీ ఎవరు కూడా దేవుని నమ్ముకోలేదు. సో మీ యాక్సిడెంట్ అయిన సమయానికి అన్నయ్య ఒక్కడే దేవుని తెలుసుకుని ఆయన వరల్డ్ విజన్ లో మేనేజర్గా విజయవాడలో పనిచేస్తున్నారు. ఆయనే వచ్చి దగ్గరికి వచ్చి నా మంచం దగ్గరికి వచ్చి డాక్టర్లు 3వ రోజు చనిపోతామని చెప్పారు ఈ రాత్రి తమ్ముడు, కాబట్టి నువ్వు యేసుప్రభు నమ్ముకో అని చెప్పారు. అప్పటికి నాకు మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాను. యేసుప్రభు సిలువేసినప్పుడు ఆయన రక్షించుకోలేకపోతే నన్నేం రక్షిస్తారని అన్నయ్యతో అన్నట్టుగా మాట అయితే రావట్లేదు, కానీ అలా మాట్లాడుతున్నాను. చావు బతుకుల్లో ఉండి కూడా అప్పటికి కూడా యేసుప్రభు మాట వినటానికి ఇష్టపడలేదండి. ఆయనే రక్షించుకోలేనప్పుడు నన్నే రక్షిస్తారు అన్నట్టుగా మాట్లాడుతుంటే, నాన్న చచ్చిపోతామని చెప్పారా డాక్టర్లు ఈ రాత్రి, కనుక సిలువలో దొంగను రక్షించాడు దేవుడు, నిన్ను కూడా రక్షిస్తాడమ్మా అని చెప్పి ఏసు రక్తమే చేయమని చెప్పినానా అని చెప్పారండి. అప్పుడు కొంచెం నాకు రిలీజ్ అయ్యి ఏసు రక్తం చేయమని నాకు నా లో అప్పుడు ఏసు రక్తమే చేయమని చెప్పుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాను. సడన్లీ తెల్లవారుజాము 3 గంటలకి ఓ పండు ముసలు ఆయన ఒక దొరగారులాగా ఉన్నాడు, తెల్లగా గడ్డం, తెల్ల గడ్డం, ఆయన భుజం మీద ఒక పావురం, ఇంద్రధనుసు రంగులు నా తల దగ్గర కూర్చున్నారు. ఆయన సారిపోయిన చూడలేక సడన్ గా లేచి నేను సెలైన్లు ఎక్కి పక్క తిప్పుకోలేకపోయాడు. అసలు లేచి కూర్చున్నాను. మా అమ్మగారు మా నాన్నగారు పక్కనే ఉన్నారు. లేచి బాబుగాడి మీద దయ్యం పడింది అని చెప్పి అన్నారు. అప్పుడు అన్నీ లేపితే దయ్యం పడతాం కాదు, దేవుడే తమ్ముడిని దర్శించారు అని చెప్పి బైబిల్ మీద రాశాడు ఆయన టైం వేసి. తెల్లారి డాక్టర్లు వచ్చి ఏ డాక్టర్ గారు అయితే నేను చచ్చిపోతానని చెప్పి టైం ఇచ్చారో అదే డాక్టర్ గారు వచ్చి డాక్టర్ గోవిందరాజులు ఇప్పటికీ రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన. ఆయన వచ్చి అన్నారు, ఈయన బ్రతికే అవకాశాలు కనపడుతుంది, ఈ కుర్రోడు ఖరీదైన మందులు రాస్తాను తెచ్చుకోండి అని చెప్పారు. నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్ కనుక నా కోసం ₹1,00,000 ఖర్చు పెట్టి కాస్ట్లీ మెడిసిన్స్ వేశారు. సో దేవుడు దర్శించాడు కాబట్టి ఇక నాకు ఈ మెడిసిన్స్ కంటే దేవుని యొక్క కృప ఉందని నేను నమ్మాను. ఇక ఎప్పుడైతే హాస్పిటల్లో మరి ఇలాగా వైద్యం చేయించుకుంటూ మొదలు పెట్టాను, 2 నెలలు ఉన్నానండి హాస్పిటల్లో. 2 నెలలు బెడ్ రీడ్. 2 నెలల తర్వాత రిక్వెస్ట్ డిశ్చార్జ్లు ఇంటికి వచ్చాను, తీసుకొచ్చారు. కట్లు కట్టి ఉన్నాయి తలకి, తల లేదండి అప్పుడు. ఇప్పుడు ఈ తల ఉన్నట్టుగా లేదు నాకు, తలంతా ఇదైపోయింది. అలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి సమయంలో నేను అద్దం కాడికి వెళ్ళి చూసుకున్నాను నా సారూప్యాన్ని. నా చూసుకునేటప్పటికీ నాకు చాలా బాధ కలిగింది. ఎంతో అందంగా ఉండేవాడిని, డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడిని. అప్పటి ముఖ్యమంత్రి 91లో కొవ్వూరు పుష్కరాలకు వచ్చినప్పుడు మరి చెన్నారెడ్డి గారికి నేను భోజనం వడ్డిస్తాక నేనే ఉన్నాను ముందు ఫస్ట్ లైన్లో. అలాంటి పరిస్థితులు అంత అందంగా ఉన్న వ్యక్తిని ఇలాగ అయిపోయిన ఏంటని చెప్పి నా మీద నాకే అసహ్యం పుట్టి, అద్దంలో చూసుకొని నిలబెట్టద్దంలో చూసుకుని నా మీద నాకు అసహ్యం పుట్టి చదివిన బైబిల్ 2 నెలలు హాస్పిటల్లో బైబిల్ చదువుకున్నానండి. ఇంటికి వచ్చి ఎప్పుడే అద్దంలో చూసుకున్నానో ఇంకా బైబిల్ మీద విరక్తి పుట్టి బైబిల్ కూడా వాకట్లోకి ఇసిరి కొట్టేసి ఇంకా మందు తాగటం మొదలు పెట్టేశాను. మరలా బ్రాందీలు, విస్కీలు, సారాయిలు తాగటం మొదలు పెట్టేశాను. భయంకరమైన త్రాగుబోతుగా ముద్ర వేసుకున్నాను. అలా తాగి రోడ్డు మీద పడిపోతుండేవాడిని ఇంటి దగ్గర. అలాంటి సమయంలో
మా అమ్మగారు ఏడుస్తూ, బాబు ఎందుకు నాన్న ఇలా తాగుతూ మాని అని చెప్పేది అమ్మ. అయినా సరే నా బాధను బట్టి నేను తాగటం మానేవాడిని కాదు. బ్రతికి హాస్పిటల్ నుంచి బతికి వచ్చిన తర్వాత కూడా ఈ ఆకారాన్ని చూసుకొని బాగా విరక్తి కలిగింది, జీవితం మీద విరక్తి కలిగింది. సో బ్రాందీలో విస్కీలో కూడా ఒకసారి పాయిజన్ కలుపుకొని తాగుదామని చనిపోదామని ప్రయత్నం చేశాను. భరించలేక ఈ బాధ భరించలేక, ఎండ చూడలేక, లైటింగ్ చూడలేక, అలాంటి పరిస్థితి గొడుగేసుకుని బయటకు వచ్చేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక చనిపోతాం బెటర్ అనుకుని మందు కలుపుకొని తాగితే స్నేహితులు అడ్డుకున్నారు. తర్వాత అలా తాగుతూ పడిపోతున్నప్పుడు దైవజనుడు స్వామిలు గారిని, పాస్టర్ గారు కాపులపేటలో కొవ్వూరులో పరిచర్య చేసేవారు. మా ఈది నుంచి వెళ్తూ ఉండేవారు. ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తూ సేవ చేసేవారు. అమ్మ బాబుని చర్చికి పంపించమ్మంటే, అయ్యగారు మీరే తీసుకెళ్లాలని ఎలగొలని చెప్తే, ఒక ఆదివారం ఆయన వచ్చి నా కోసం కూర్చొని బలివని తీసుకెళ్లారు మందిరానికి. నేను రానన్నా సరే నువ్వు రావాలని లాక్కెళ్ళారండి. చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాను. అందరూ కూడా నన్ను ఈ దుర్మార్గుడు ఎక్కడికి వచ్చాడు ఏంటి అన్నట్టుగా చూశారు అక్కడ భక్తులు. ఎందుకంటే నా ప్రవర్తన వాళ్ళకి తెలుసు కనుక, గత ప్రవర్తన చూశారు కనుక, తాగేవాళ్ళు ఇవన్నీ కూడా చూసిన వ్యక్తులు కాబట్టి ఇతను వచ్చి మన మధ్యలో కూర్చున్నాడు ఏంటా అన్నట్టుగా వింతగా చూశారు. అప్పుడు ఒక ఆయన పాట పాడుతున్నాడు, రాలిపోదు అని కొలిపోదు అని. ఆ పాట పాడుతున్నాడు. అప్పుడు నాకు కొంచెం మనసు స్థిమితం వచ్చిందండి. నిజమే కదా, మనిషి జీవితం అనిపించింది. ఇక ఎవరు పిలవకుండానే మందిరానికి వెళ్తాం మొదలు పెట్టాను. వెనకాల కూర్చుని వాడిని వెళ్ళి ఆదివారం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు తాగుతూనే ఉండేవాడిని. చర్చి మానలేదు, తాగుడు మానలేదు, రెండు కంటిన్యూ చేస్తున్నాం. అంటే పూర్తిగా దేవుని మీద ఆనుకోలేదు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే, నిడదవోలులో యేసన్న గారు మీటింగ్లు జరుగుతున్నాయి, ఆ మీటింగ్లకి వెళ్దాం బాబు నువ్వు రెడీ అవ్వన్నారు. నేను రెడీ అయ్యానండి. పాస్టర్ గారికి మిస్ అవుదాం అనుకోను కానీ పాస్టర్ గారిని మొత్తమే నన్ను పట్టుకుని తీసుకెళ్లారు మీటింగ్స్. ఆయన ఛార్జీలు పెట్టి తీసుకెళ్లారు. యేసన్న గారి మీటింగ్స్ ఎక్కడ 92 నిడదవోలులో, ఇప్పుడు జ్యోతి కాలేజ్ దగ్గర. అప్పుడు మీ యాక్సిడెంట్ ఎంతకాలం అయింది? సంవత్సరం అయిందండి. యాక్సిడెంట్ అయిన సంవత్సరానికి యేసన్న గారి మీటింగ్స్ కి వెళ్ళారు? వెళ్ళాను, ఈ కట్టుతోనే వెళ్ళాను. పాస్టర్ గారు తీసుకెళ్లారు, నన్ను అక్కడ వరకు తీసుకెళ్లారు. ఆయన స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు, నన్ను అక్కడ వదిలేసి. నేను వెనకాల కూర్చుని రిక్షావాడిని కేకేసుకుని నైట్ బస్ స్టాండ్కి తీసుకెళ్ళమని, కొన్ని డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఆ రాత్రులు అక్కడే బ్రాందీ తాగేసి ఆ చీకట్లో జాన్ చెట్టుని ఎత్తుకుని జామాకులు కోసుకుని నవ్వులుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ పాస్టర్ గారు వస్తే మళ్ళీ వాసన వస్తుంది, వాసన రాకుండా ఉంటాను. వెళ్ళి కూర్చున్నాను. తాగేసి జామాకులు నవిలి వాసన రాకుండా వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాను. ఇంకా యేసన్న గారి మీటింగ్ లో అయ్యగారు యేసన్న గారు వచ్చారు. దండు కింద వచ్చేసినండి మెడతలో. దైవజనులు సర్వోన్నతుడు నీవే నాకు ఆశ్రయ దుర్గం అనే పాట ఎత్తుకున్నారు. అన్ని చక్కబడిపోయి మీటింగ్ చక్కగా సాపికి జరిగింది. జక్కయ్యని గురించి మాట్లాడారు అయ్యారు. ఆ మెసేజ్ అంతా నా హృదయంలోకి ఎక్కింది. దేవుని స్తోత్రం. ఆ మెసేజ్ అంతా విన్నాను. ఆయన ఎలా చెప్పాడో సేమ్ ఇప్పటికి నాకు అది గుర్తేనండి, మెమరీ. ఆఖరిని ఆర్డర్ గా ఇచ్చారు యేసన్నకి, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన పిలుస్తూ త్రాగుబోతులు కూడా పిలిచాడు ఆయన. నేను తాగున్నాను. నా హృదయం ఇంకా అయిపోయిందండి. అది ఒక్కసారిగా హార్ట్ ఓపెన్ అయిపోయింది. ఇక ఎంత ఏడ్చానంటే భూమిని బాదుకుని తాగిన మైకంలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను స్టేజ్ దగ్గరికి. వెళ్ళిపోయి నాకు బాప్తిస్మ ఇవ్వన్నాను. బాప్తిసాలు ఎత్తే పిలిచాడు ఆయన. బాప్తిస్మ ఇవ్వడాకంటే నా దగ్గర వాసన వచ్చేస్తుంది. వెంటనే మీ పాస్టర్ గారు ఏంటంటే సామ్యులయ్య గారు అన్నారు. ఆయన పిలిచి, అన్నయ్య ఈయన్ని చర్చికి రెగ్యులర్గా నడిపించు, నేనే బాప్తిస్మ ఇవ్వాలనుకుంటే గుంటూరు లేమిల్లి కానీ రమ్మని చెప్పాను. సరే అని చెప్పి 6 నెలల తర్వాత మారు మనసు పొంది నేను పాస్టర్ గారిని అడిగాను, మారు మనసు పొందాక ఏం చేయాలండి? ఆయన అన్నారు, బాబు నీ పాపాలన్నీ ఒప్పుకో యేసు ప్రభు దగ్గర. నువ్వు చేసిన దొంగతనాలు, నువ్వు చేసిన వ్యభిచారం, నువ్వు తాగిన త్రాగుడు, నువ్వు ఎవరి దగ్గర మోసం చేసావు మోసాలు, డిపార్ట్మెంట్ లో చేసిన మోసాలు అన్ని ఒప్పేసుకో ఆయన దగ్గర. కన్నీటితో పశ్చాత్తాపంతో ఒప్పుకో. చర్చిలో పడుకో 3 రోజులు, ఉపవాసం ఉండు, పాపక్షమాపణ కోరుకోమన్నారు. అసలు ఉపవాసం అంటే నాకు అసలు ఉండేది కాదు. అలాంటిది 3 రోజులు ఉపవాసం ఉన్నాను. అలవాటు లేని మనిషి 3 రోజులు ఆయన ఎందుకు చెప్పాడని పౌరుషంగా తీసుకుని పులిపిట్టి మీదే
నేను ఒక్కడిని ఉండలేను అయ్యగారు అని చెప్పాడు. వాళ్ళ చిన్న అబ్బాయిని నాకు స్నేహం జత ఇచ్చారు. వాళ్ళ చిన్న అబ్బాయిని ఇద్దరం కలిపి ప్రార్థన చేసుకోవడం, పడుకోవడం, ఏడ్చి ప్రార్థన చేసి పడుకునేవాడు. ఓకే. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, దేవుడు కనపడలేదు. కిందకు వచ్చేసి పాస్టర్ గారు తలుపు కొట్టాను. ఆయన గబాలమని తలుపు తీసేశారు. వెంటనే ఆయన కాలర్ ఎట్టేసుకున్నాను. దేవుడు ఉన్నాడు అన్నారు, నాకు కనపడలేదు, ఎందుకంటే మోసం పనులని పాస్టర్ గారిని సొక్క పట్టేసుకుంటే అలా ఆవిడ గారు లేచి వచ్చేసింది. బాబు తప్పు, కంగారు పడకరా నాయన అని చెప్తే ఆ చిన్న అబ్బాయి పైన పడుకున్నాడు. నేను దిగినట్టు తెలదు ఆయన. ఓకే. అప్పుడు కింద పాస్టర్ గారితో గొడవ పడుతున్నాను. నేను దేవుడు లేడని చెప్పా, ఎందుకంటే అప్పటికే నేను రబాబుగా ఉండేవాడిని. అదే రౌడీ షీటర్ గా, దొంగగా. ఆ పద్ధతి ఇంకా మారలేదు. ఆ మూర్ఖత్వం పోలేదు. అదే మొదటి నుంచి కంటిన్యూ అవుతుంది కదా, అదే ఉంది. అప్పుడు పాస్టర్ గారు కాస్త టీ ఇచ్చి, కంగారు పడకనైనా మన దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, నువ్వు మళ్ళీ ప్రార్థన చేసుకో, ఏడ్చే దేవుడి దగ్గర ఏడు, ఆయన కదులు వస్తారని చెప్పింది. మళ్ళీ వెళ్ళిపో పడుకున్నాను. లాస్ట్ డే లాస్ట్ నైట్ అది కూడా సేమ్ 2 దాటి 3 మధ్యలో ఒక స్వరమైన పడుతుంది పులిపేట మీద నాకు. ఎవరో వచ్చారనుకుని చూస్తున్నాను నేనే కల్లో. చూస్తుంటే ఎవరు కనపడలేదు. మళ్ళీ స్వరమైన పడింది, నేను నిన్ను కఠినంగా శిక్షించాను కానీ మరణానికే అప్పగించలేదని ప్రభు మాట్లాడాడు తేటగా. ఆ స్వరం స్పష్టంగా వినపడిపోతుంది నాకు ఆ మాట ఎక్కడుందో తెలియదు బైబిల్లో. సరే అని చెప్పి నేను కిందకి దిగి వచ్చాను. మళ్ళీ 5ంటికి, 4:30-5ంటికి పాస్టర్ గారు తలుపు కొట్టాను. మళ్ళీ అయ్యగారు అని. వీడు మళ్ళీ కాళ్ళు రెట్టేసుకుంటాడు ఏమనుకున్నాడు అయ్యగారు. ఈసారి కిటికీ తలుపులు తీశాడు ఆయన, ఎందుకంటే కాళ్ళు పట్టుకుంటాడు ఏమోనని. తలుపులు తీయకుండా కిటికీ తలుపులు తీశారు. ఏంటి ఆయన అన్నారు, ఇలాగండి అన్నారు. చిన్నోడిని తీసుకురా అన్నాడు. వాళ్ళ అబ్బాయిని కూడా లేపురమ్మన్నాడు. పైకి వెళ్ళి ఆయన కూడా లేకపోవచ్చు. ఇలాగ మనిషి మాట్లాడినట్టు అనిపించింది అయ్యగారు. స్వరం వినపడింది, నిన్ను కఠినంగా శిక్షించాను కానీ మరణానికి అప్పగించలేదనే స్వరం వినపడింది అయ్యగారు అన్న. దేవుడు నీతో మాట్లాడాడని ఆ రిఫరెన్స్ ఆయన వెంటనే కీర్తన 18 అండి. కీర్తన 18 తీసి నాకు ఆ వాక్యం తీసి నా బైబిల్ అండర్లైన్ చేసి డేట్ వేసి టైం వేసాడు ఆయన నా బైబిల్లో. ఇప్పుడు కొంత బైబిల్ అన్నీ కూడా వేసి డేట్ కూడా ఉంది బైబిల్, అది వేసాడు. ఇంకా నువ్వు చర్చికి వచ్చేసి ఇంక రెగ్యులర్ గా సాక్ష్యం చెప్పుకో రేపు అన్నాడు. అది ఆదివారం సాక్ష్యం చెప్పుకున్నాను. అక్కడి మందిరానికి కొత్త మొదలెట్టాను. నాన్నగారు నాకు బాప్తీసం కావాలండి అంటే పెద్దబాబు నుంచి పంపిస్తాను, మీరు లేమల్లి వెళ్ళండి అని చెప్పి లేమల్లి పంపించారు. హోల్ నైట్ లో ఉండి వ్యవసాయ గారి దగ్గర జూలై 10, 1993 లేమల్లి ప్రార్థనా మందిరంలో హోల్ నైట్ లో కూర్చున్నాను. లాస్ట్ బాప్తీసం నేనే తీసుకున్నాను ఆ బ్యాచ్ లో. ఆ డేట్ లో 328 మందికి బాప్తీసాలు ఇచ్చారండి ఆ రోజు 327 మంది నాకు ముందు తీసుకున్నారు. నన్ను లాస్ట్ లో పెట్టారు. ఈ పుళ్ళు ఉన్నాయని, ఎన్ని రక్తపు కారుతా ఉంది, ఈ గాయాల గురించి లాస్ట్ లో పెట్టారు. 328 అండి. నేను 328వ వ్యక్తిని. మీరు లాస్ట్ మనిషి మందికి ఇచ్చారు బాప్తిసం ఆ రోజు. 327 మందికి ఇచ్చారు. యేసన్న గారి చేతుల మీద ఇచ్చారండి. అప్పుడు నన్ను పక్కన పెట్టారు. హనుమాన్ చేసిన దేవదాసాయి గారు ఉన్నారు, ఇంకెవరో పాస్టర్ గారు, పెద్ద పెద్ద పాస్టర్, ఉదయ పాస్టర్ గారు ఉన్నారు, పెరంగపురం పాస్టర్ గారు ఉన్నారు. హోల్ నైట్ అండి అది. అప్పుడు లాస్ట్ లో ఇచ్చారు నాకు బాప్తీసం. లాస్ట్ లో నాకు బాప్తీసం ఇచ్చి తెల్లవారుజాము 4 గంటలకి బాప్తీసం ఇచ్చి అదే మందిరంలో బాప్తీసాల తొట్టు ఉండేది. అదే తొట్టులో నాకు బాప్తీసం ఇచ్చి సాక్షిబాబు అని నామకరణం చేశాడు ఆయన. ఆయన సాక్షిబాబు అని నామకరణం చేశాడు కానీ ఆ పేరు నాకు తృప్తి లేదండి. ఇదేంటి ఏదో పత్రిక పేరు ఎట్టినట్టు ఎట్టేయడైనా, దానియేల్ రాజు, డేవిడ్ రాజు, జోసఫ్, జాన్ విస్లో ఇలాంటి పేర్లు ఎట్టకుండా అనుకుని, ఎందుకంటే ఎక్కువ ఆ పేర్లు వింటా ఉంటాం కదా అని నాకు బాధ కలిగింది. సాక్షి అంటారా బాబు అనుకుని నాకు కొంచెం బాధ కలిగింది అయ్యారు. అప్పుడు తర్వాత వెళ్ళి సాక్ష్యాన్ని పెట్టారండి అయ్యారంటే, నువ్వు లోకానికి సాక్షిగా ఉండాలి అని యేసన్న గారు మళ్ళీ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయనే పేరు మార్చమని అడిగాను నేను. నన్ను తిట్టి నేను ఆత్మాభిషేకంతో ప్రభువుని నడిపితే నీకు పేరెట్టాను, మళ్ళీ మార్చకూడదు అని ఆయన అన్నప్పుడు సరే అని చెప్పి నేను ప్రార్థన చేయించుకుని వచ్చానండి. నేను ఎప్పుడైతే బాప్తీసం తీసుకుని వచ్చానో ప్రతి నెల 7వ తారీఖు విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ లో హోల్ నైట్, 15వ తారీఖు హనుమాన్ జంక్షన్, 30వ తారీఖు గుడివాడ, హోల్ నైట్ కి ప్రతిరోజు వెళ్ళిపోయేవాడు. ఎక్కడ యేసన్న గారు ఉంటే అక్కడ ఆంధ్ర తెలంగాణ, అక్కడ మొత్తం ఎంత దూరమైనా
ఆయన కూడా నన్ను కౌగులించుకుని లాస్ట్ లో ప్రార్థన చేసి ఓకే తమ్ముడు బాగున్న ఆరోగ్యం అందని చక్కగా ఓకే పలకరించేవారు. చాలా ఇదిగా చూసేవారు ఆయన నన్ను. సరే ఈ కొట్టుతో ఉన్నాను కదండి, ఒక రోజు అయ్యగారి దగ్గరికి అన్నయ్య దగ్గరికి మామూలుగా వెళ్ళాను నేను. ఇద్దరు స్టాఫ్ నర్సులను పిలిచి స్టాఫ్ మన విశ్వాసుల్ని, అమ్మ తమ్ముడిని డాక్టర్ నాయుడమ్మ గారికి చూపించండి తల గురించి అని హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ నాయుడమ్మ గారు. డాక్టర్ గారు ఏమన్నారంటే తల రాదని చెప్పారండి. రిటర్న్ తీసుకొచ్చారు. మడత కుర్చీలు వేసాను గారు పడుకుని ఉన్నారు, అన్ని తల రాదన్నారు అని చెప్పారు. వెంటనే డాక్టర్లకు అసాధ్యమేమో కానీ మన పరమ డాక్టర్ ఉన్నారు కదమ్మా, రైట్, ఆ ఆయిల్ ఎలా తేండి అన్నాడు ఆయన. ఒలివ్ ఆయిల్ తెచ్చారు, అలా నెత్తి మీద వేసి ప్రార్థన చేశాడు. భోంచేసి వెళ్ళిన ఆయన అన్నాడు. ఆయన ప్రార్థన చేసిన 3వ రోజు నుంచి నాకు తలవత్తం మొదలెట్టిందండి. ఆమేన్. ఇప్పుడు అంటే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇదంతా కూడా మొత్తం కాలిపోయింది, కాలిపోయింది, ఇద్దంటే కాలిపోయింది, కాలిపోయింది. మీరు చేత్తో ఇది లాగినప్పుడు కన్ను మూసుకుపోయింది, అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఏసన్న గారు ప్రార్థన చేసేంత వరకు ఈ చర్మం రాలేదు, ఇంకా రాలేదు. అప్పుడు దాకా అలాగే ఉండిపోయింది సార్ అలాగే. ఓకే. అక్కడ నుంచి తల రావటం మొదలు పెట్టిందండి. ఇంకా నేను మీటింగ్స్ తిరగటం, సాక్ష్యాలు చెప్పటం, ఆ విధంగా ఈ పేరు నామకరణం అయిన తర్వాత 2 రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి నేను తెలుగులో సాక్ష్యం చెప్పడం, అలా కన్నడంలో, తమిళంలో ట్రాన్స్లేట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఇంచుమించుగా 10 సంవత్సరాలు సాక్ష్యము వాక్యానికి పిలువబడ్డాను. దేవుని స్తోత్రం. నేను ఏ సేవకులకైతే మీటింగులకు వచ్చినప్పుడు కాళ్ళు నొక్కాను, అదే సేవకులతో కో స్పీకర్ గా వెళ్ళాను. స్టువర్ట్పురం సుధాకర్ రాయ్ గారు, గండిగొండ రాజబాబు గారు, ఇలాగా కొంతమంది సేవకులతో వాళ్ళతో పాటు సమానంగా మేరక్కతో నేను రంపచోడవరంలో కో స్పీకర్ గా వాక్యం చెప్పాను, పెద్ద స్పీకర్లతో. స్టువర్ట్పురం సుధాకర్ రాయ్ గారు, నేను దేవీపట్నంలో సభలకు వెళ్తే ఆయనకో షూట్ ఇచ్చారు, నాకో షూట్ ఇచ్చారు. అప్పుడు ఆయన కూడా అన్నారు, నేను పెద్దంగూడ చిన్నదంగూడ బాబు అన్నాడు. మా వాక్యాలకి దేవీపట్నం పోలీసులు కూడా మాకు టిఫిన్ తెచ్చి పెట్టారండి. ఆ విధంగా 2 రాష్ట్రాల్లో తిరిగాను సేవకి. ఇప్పటికీ రాత్రి మగలు కష్టపడి పరిచయం చేస్తున్నాను. దేవుడు ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకున్నానో నా పరిస్థితి అంతా మారిపోతుంది. నా పరిస్థితి అంటే అప్పటి వరకు నేను విలువలేని వ్యక్తిని, ఒక రౌడీ షీటర్గా, దొంగగా, వ్యభిచారిగా, తాగుబోతుగా, ఉద్యోగం అందరికి తెలుసు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో 93 జూలైలో ఒక 5 నెలలు సేవలో తిరుగుతూ ఉన్నాను. 94లో మళ్ళీ నాకు పోయిన ఉద్యోగం వచ్చేసి హనుమాన్ జంక్షన్ దేవదాసాయి గారిని పిలుచుకుని, కొవ్వూరులో పాస్టర్లందరిని పిలుచుకుని ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసుకుని రక్షణ సాక్ష్యం చెప్పాను. నా బెర్త్ ప్లేస్ లో పాస్టర్ గారు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా ఎదిరించినోండి నేను. పాస్టర్ గారులను భయపెట్టినోండి, కత్తితో బెదిరించినోండి, మైకులు వైర్లు కట్ చేసినోండి. అదే సేవకులను పిలిచి విందు ఏర్పాటు చేసి సాక్ష్యం చెప్పుకున్నాను. అందరూ సంతోషపడ్డారు. అక్కడి నుంచి మదర్ ప్లేస్ వదిలిపెట్టి 97 సేవకి తరబిదికి వెళ్ళాను. తరబిదికి వెళ్ళే ముందు నేను ఎప్పుడైతే స్తుతికూటం పెట్టుకున్నానో ఆ డేస్ లోనే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కోనేరు రంగారావు గారు పట్టుకుని నాకు ఉద్యోగం ఇస్తారని అయ్యారు, కోర్టుకి వెళ్ళి తెచ్చుకొని అంటే ఆయన వెంటనే కలెక్టర్కి ఫోన్ చేయటం, మళ్ళీ నాకు జాబ్ ఇవ్వటం, సబ్ కలెక్టర్ ఆఫీసులో వేయటం జరిగింది. నెల డైలీ డ్యూటీకి వెళ్ళి వస్తాం. ఎవరైనా సేవకులు మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళ కూరగాయలు లేకపోతే రైసో లేదా కానుకో ఇవ్వటం, ఇక జీతంలో నుంచి సేవకులకు ఇవ్వటం మొదలు పెట్టాను. దేవుడి సేవకులకి ఇవ్వటం, ఉద్యోగం చేసుకోవటం మొదలు పెట్టాను. అలా చేస్తూ 97 దేవుడు సడన్లీ నన్ను పిలిచాడు ప్రభు. జూలై నెలాఖరుని వెంటనే నేను అమ్మతో చెప్పాను, అమ్మగారితో, అమ్మ నేను సేవకు వెళ్తానండి. గుప్పుడు భూమితో తింటావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకో, ఉద్యోగం రాదు నాన్న, గవర్నమెంట్ అది, నువ్వు కన్ను పోయింది అవుతాడు నువ్వు అని చెప్పారండి. నాన్నగారు కూడా వద్దన్నారు. ఇంకా అమ్మని నాన్న కాదనుకుని దేవుని కొరకు వెళ్ళిపోయాను. లేమల్లి వెళ్ళిపోయాను. ఎక్కడైతే వాళ్ళు చెప్పినా వినలేదు, ఆగలేదండి. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఉత్తరం రాశాను. ఇంకా గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఉత్తరం రాశాను. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తా కూడా నాకు రికమెండేషన్ దేవదాసాయి గారు. ఎందుకంటే సడన్ గా వెళ్ళిపోయాను. నేను ముందు అప్లై చేయాలంట, అది నాకు తెలియదు. నేను సడన్ గా వెళ్ళిపోయాను. దేవదాసాయి గారి రికమెండేషన్, జాన్ బాబు గారు అని ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయి, ఆయన తీసుకెళ్ళటం, దేవదాసాయి గారి రికమెండేషన్ మీద నేను ట్రైనింగ్ లో జాయిన్ అయిపోయి చాలా మందిని జాయిన్ అయిపోయాం సార్. 155 మందిని జాయిన్ అయ్యాం.
110 మంది ఉన్నాం, 45 మంది వెళ్ళిపోరు నిలబడలేక. ఓకే, మిగతా వాళ్ళు నిలబడ్డారు. తెల్లవారుజాము ప్రార్థనలు 3:30 నుంచి స్తుతి ఆరాధన 6 వరకు, మోకాళ్ళు ప్రార్థన, ఉపవాసాలు, వాక్యం ఉదయం నుంచి 8 గంటల రాత్రి 12 వరకు. చాలా చక్కగా మంచి తరబీదు పొందాను నేను అక్కడ. ఈ రోజు అదే తరబీదు ఏ చర్చిలో అయితే నేను బాప్తిజం తీసుకున్నాను, లేమలలో వసన మందిరంలో, అదే మందిరంలో కూర్చొని బైబిల్ క్లాసులు, అదే మందిరంలో పడుకోవటం ఏనాడు నేను ఊహించలేదు. బాప్తిజం తీసుకున్నా కానీ బైబిల్ ట్రైనింగ్ అవుతారని ఊహించలేదు. అక్కడే పడుకుంటాం, అక్కడే ట్రైనింగ్ అయ్యాయి. అలాగైన తర్వాత అప్పటికి నా భార్య 5వ నెల గర్భిణి, వదిలి వెళ్ళిపోయినాడు. నేను వచ్చాను, ట్రైనింగ్ నుంచి వచ్చాను. వచ్చేటప్పటికి సేవ చేద్దాం కాపులపేటలోనే ఒక స్థలం లీజుకి తీసుకుని 3,000 ఇచ్చానండి. ఈ లోపల నాన్నగారు April 14 ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు చాగల్లో. కొంచెం సేవ ఆటంకమైంది. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలకి అమ్మగారు చనిపోయారు, బెంగ పెట్టుకుని భోజనం చేయకుండా. ఇంకా తల్లిదండ్రుల బాధ్యత నా మీదకి వచ్చింది. చెల్లెలు ఇద్దరిని నేనే చూడాలి అంటే అమ్మగారు నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళిపోవా అన్నారు. ఇది ఎలాగా రిజైన్ చేస్తావు, సెంట్రల్ గవర్నమెంట్ గానే వెళ్ళరా అన్నారు. నాకు అది కూడా వద్దమ్మా అన్నాను. అన్నయ్యకి ఇచ్చారండి ఆ జాబు, అయితే డబ్బులను స్థలం నువ్వు తీసుకున్నాను, నా అన్నయ్యకి జాబ్ అని అమ్మగారు మా ఇద్దరిని పిలిచి చెప్పేశారు. అయ్యా ఇంకా అక్కడి నుంచి నేను సేవలోకి వచ్చాను. అప్పటి నుంచి సేవ ప్రారంభించాను. 99లో ఇక్కడ చిన్న స్థలం తీసుకున్నాను. చిన్న చర్చ్ కట్టేటప్పటికి నాకు ఇంటర్నల్ ఎర్నియా పెయిన్ రావటం, ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళటం, సిజరన్ అవటం. 99 ఓపెన్ చేయలేకపోయిన మందిరం 2000లో ప్రారంభించాను పరిచయం. 2000లో మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ చేయించాను. 25 సంవత్సరాలు అయింది నేటికి. 25 సంవత్సరాల నుంచి కొన్ని వందల మందికి బాప్తిసాలు ఇచ్చాను. ఇక్కడ అందరూ కూడా అన్యజనులే, ఎవ్వరు క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్, ఆల్ క్యాస్ట్. ఇది ఆల్ క్యాస్ట్. సో అప్పటి నుంచి ఈ 25 సంవత్సరాల సువార్త పనిలోనే కొనసాగుతుంది. ఆ సువార్త పనికి వచ్చే ముందు ఒక్క 6 నెలలు మాత్రం అన్నదేవరపేట సైకిల్ వేసుకుని వెళ్ళేవాడు వాకింగ్ చెప్పడానికి. అన్న డేవిడ్ రాజు గారు ఉండేవారు, వాకింగ్ చెప్తాముడు అనేవారు. ఆయన 1 కేజీ బియ్యము ఒక 20 రూపాయలు పానికి ఇచ్చేవాడు. వాటితో గడుపుకున్నాను. 1000 రూపాయలు చూసినండి, 20 రూపాయలు షేర్ బియ్యం కాడికి వచ్చిందని. కానీ అదే సంతోషం అనిపించింది, అది నాకు చాలా తృప్తిని ఇచ్చింది. అదే 1000 రూపాయలు చూసినప్పుడు తృప్తి లేదు. 20 రూపాయలు ఇచ్చి ఆ 20 రూపాయలు ఇచ్చినప్పుడు నేను కొత్త తాలిపూళ్ళు సంచేసుకున్న 15 రూపాయలు 20 రూపాయలు వచ్చేవాడు. నాకు అదే తృప్తి అనిపించింది. దాంట్లోనే ఆశీర్వాదం ఉంది, అదే తృప్తి అనిపించింది. ఆ విధంగా ట్రైనింగ్ అయ్యాను గారు. ఆ తర్వాత ఫండమెంటల్ బాప్టిస్ట్ కాలేజీలో BTH చేశాను. కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ చేశాను. ఒక చర్చిలో ఒక విశ్వాసగా ప్రారంభమైన నా జీవితం ఎలాగా ఈ దశకు వచ్చానంటే, ఒక సంఘ పెద్దగా, ఒక విశ్వాసిగా, సంఘ పెద్దగా, అసిస్టెంట్ పాస్టర్ గా చేస్తూ పాస్టర్ అయ్యాను. ఆర్డినేషన్ తీసుకున్నాను. తర్వాత గుడారాల్లో నాకు ఆర్డినేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ రోజు బైబిల్ క్లాసులు చెప్పే ప్రొఫెసర్ లాగా ఇంచుమించుగా ఇప్పుడు నేను ఎలా తయారయ్యానంటే, మండల పాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుని అయ్యాను. దేవుని స్తోత్రం. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేశాను. ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఒక విభాగానికి అధ్యక్షుడు నేను. 17 విభాగాలకి 17 మంది అధ్యక్షులు ఉంటారు. ప్రార్థనా విభాగం, తర్వాత ఎంప్లాయీస్ విభాగం, తర్వాత పొలిటికల్ వింగ్, ఇలా వింగ్స్ ఉంటాయి. 17 వింగ్స్. ఒక వింగ్ లో పొలిటికల్ వింగ్ లో యాజ్ ఎంప్లాయీగా ఉన్నావు కాబట్టి నువ్వు కొత్త ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగలుగుతావు కాబట్టి అని డాక్టర్ శ్యాంపాలయ్య గారు ఆ విభాగానికి మిమ్మల్ని ప్రెసిడెంట్ గా పెట్టారు. ఇది నేను స్టేట్ ప్రెసిడెంట్ 2వ పర్యాయం ఎనామినేషన్ గా, పోటీ లేకుండా నాకు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఈ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులతో గానీ, రాజకీయ నాయకులతో గానీ చాలా ఫాస్ట్ మూమెంట్ లో ముందుకెళ్ళి క్రైస్తవ సంస్థల మీద ముందుకెళ్తాను. ఆ విధంగా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఈ కొవ్వూరులో అసలు అసోసియేషన్స్ లేవండి. ఆ టైంలో మేము రాజమండ్రి వెళ్ళేవాళ్ళు. ఇంకో పాస్టర్ గారు డేవిడ్ రాజు గారు అని శ్రీరామ్ కాలనీ ఉండేవారు, నేను ఆయన వెళ్ళేవాళ్ళు. మనం కూడా వెళితే బాగుంటుంది అని చెప్పి ఒక్కనే బుక్ కొనుక్కొని ఈ కొవ్వూరు టౌన్ లో 66 సంఘాలు, 23 వార్డుల్లో వాళ్ళ ఫోన్ నెంబరు అన్ని రాసుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కృప పాస్టర్స్ అసోసియేషన్ అని ఒకటి రిజిస్ట్రేషన్ చేసాం. దానికి ఫౌండర్ నేనే, చీఫ్ ప్రాథమికమైన ఫౌండర్ నేనే. ఇవాళ నేను అందులో బయటకు వచ్చాను, డబ్బులు మిస్లెన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమంటారంటే ఆడి ఫౌండర్ వీడి ఫౌండర్ అంటారు, కానీ నేనే ఫౌండర్, నేనే స్థాపించాను. ఆ విధంగా దేవుని కృపను బట్టి నియోజకవర్గానికి 3 మండలాలకి కూడా JSC క్రిస్టియన్ JSC చైర్మన్ గా ఉన్నాను.
కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కానీ అసలు దేవుడు ఊహించకుండా మిమ్మల్ని తీసుకొచ్చుకొని అవునయ్య. సేవకుడిని చేసి ఆయ్. ఈ రోజు సేవకుల తరపున నిలబడటానికి ఒక నాయకుడిగా కూడా ఏర్పాటు చేశాడు. నిజంగా అద్భుతం. వాస్తవం చెప్పాలంటే ప్రభు అంటే తెలియని మనిషి మీరు. అవునయ్య. తెలియని మనిషి దగ్గర నుంచి చావు బతుకుల్లో బ్రతికించుకొని అవునయ్య. ఈ రోజు ఆయన కోసం బ్రతకటమే కాకుండా చాలా మంది సేవకుల కోసం కూడా అనేకుల్ని బ్రతికించడానికి. నేను బ్రతకడానికి సేవకు రాలేదండి. అవునండి, మీరు అర్థం చేసుకోవాలని. కరెక్టే. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ లో అవును వెన్నుముక్క లాంటిది రెవెన్యూ. ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసి వచ్చారు. నా బ్యాచ్మేట్స్ ఇప్పుడు ఆర్ఐలు చేస్తున్నారు, ఓకే, సీనియర్ అసిస్టెంట్ చేస్తున్నారు. నా బ్యాచ్మేట్స్ డిప్యూటీ తహసీల్దార్లు చేస్తున్నారు. ఓకే, నా స్థాయి ప్రమోషన్స్ లో. అవును. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తే ఒక్కొక్కసారి హర్ట్ అవుతుంది, కానీ మళ్ళీ రిలీజ్ అయ్యి అసలు ఈ పనికి మించింది ఏముంది? అంతే కదా. ఆర్ఐ ఒక మండలానికి. అవును. ఇప్పుడు నేను ప్రపంచం అంతా తిరగవచ్చు. అవును, ఎక్కడికైనా సరే దేవుని యొక్క డిజిగ్నేషన్ మీకు వెళ్ళొచ్చండి. అట్లా సంతోషంతో నేను ముందుకెళ్తాను అయ్యగారు. అయితే దేవుని కృపను బట్టి ఈరోజు అన్యజనుడి ప్రాంతం ఓకే మైక్ పెడితే ఒప్పుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు పాటలు ఏంటి అయ్యారు అంటారు, ఎంత సౌండ్ పెట్టినా మాట్లాడు. ప్రజల సహకారంతోనే ఎంత సేవ చేయగలుగుతారు. ఇక్కడ చుట్టుపక్కల అందరూ ప్రేమిస్తారు, ఎవరు అబ్జెక్ట్ చేయరు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎంత సౌండ్ పెట్టినా మాట్లాడు. కారణం ఏంటంటే నేను చూపించే ప్రేమ అది వాళ్ళని మీ వైపు మలిచింది. అది అంతే, మంచిదండి. అంతేనండి. ఆ విధంగా సేవ చేస్తున్నాను సార్. నాకు ఒక బాబు 97 నేను బాప్తిజం తీసుకున్నాక ట్రైనింగ్ లో ఉండగా బాబు పుట్టాడు. నవీన్ పాల్ బాబు పేరు. బాబుని ఉన్నతంగా చదివించాలని ఆశపడ్డాను. నా వెనకాల తిప్పుకుని రొమ్ము కొట్టాలని కాదు, కానీ తను సేవలో ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఉండాలి, సేవ చేయించాలి. ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నాను, తను కూడా ఒక 100 మంది సేవకుల్ని పోషించగలగాలి. ఆ విధంగా సేవలోకి రావాలని నాకు కూడా తిప్పుకోలేదండి. లేకపోతే ఇప్పటికి నాకు కూడా ఉన్న 2 సంఘాలున్నాయి. ఒకటి కుమారదేవులో కూడా. చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తర్వాత అక్కడ సేవకు నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. నేను 10 సంఘాలు తయారు చేస్తారు, దాని మీద కొడుకుని అధిపతిగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం చూస్తా ఉంటాం. అవునయ్య. అయితే ఉన్నతమైన ఎడ్యుకేషన్ పెట్టుకోవాలని నా స్థాయి కాదండి అసలు. తిరుమలలో చదివే lakhs of rupees అయింది. తిరుమలలో ఇంచుమించుగా 16 లక్షలు అయింది 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్. అక్కడి నుంచి చెన్నై ఐటీలో 20 లక్షలు అయిందండి. నేను ఎక్కడ కూడా రిజర్వేషన్ ఫలాలు ఇప్పటికీ అనుభవించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అయ్యారు. ఇప్పుడు 56 లక్షలు అవుతుంది ఎంఎస్ కి బాబుకి. ఇంచుమించుగా 90 లక్షల కోటి రూపాయలు ఖర్చులతో అవుతుంది బాబు చదువు విషయం. ఇదంతా కూడా కొంత లోన్స్, కొంత అక్కడక్కడ తీసుకున్నటువంటి సహాయం అడ్జస్ట్మెంట్స్. రెండవది దేవుని కృప, ప్రాముఖ్యంగా దేవుని యొక్క కృప లేకపోతే పిల్లడు అంత దూరం ఆ బిడ్డ వాళ్ళకి వెళ్తానికి గల కారణం కూడా అండి అయ్యారు. పేద పిల్లల్లో కాపులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, చదువుకోకుండా మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి నేను మీలాంటి వారిని పెద్ద వాళ్ళని అడిగి బుక్స్ తెచ్చాలకి ఫీజులు కట్టి సరస్వతి పుత్రుడికి సాయం అందించాలని పేపర్లు వేయించి ఇప్పుడు మనకు కనపడ్డారు సార్, ఆయన ఇచ్చాడు 20,000. సో అంటే మీరు చేసిన సహాయం పిల్లవానికి ఉపయోగపడింది. నేను ఎదుటి పిల్లలకి చేసుకుంటూ వచ్చాను. అవును, అది ప్రభు కనికరించి నా బిడ్డకి సహాయం చేశాను. మీ కుమారుడు విషయంలో దేవుడు సహాయం చేశాడు. నిజంగా గొప్ప విషయం. మరి ఆయన అక్కడికి వెళ్ళి ఇప్పుడు అమెరికాలో ఎంఎస్ చేయటం అంటే అది సాధారణ విషయం కాదు. అది ముగింపు దశలో ఉన్నాడు బాబు, కూడా సెటిల్ అయిపోతాడు అక్కడ. అలాగే మా సంఘాల్లో ఎవరైనా పేదలు చనిపోతే నేను సమాధి బాక్స్ నేనే చేయించి, బొయ్యి తీయించి, దండలు వేయించి, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను. బాధ్యత మొత్తం ఎవరు చనిపోయినా భోజనాలు నేనే పంపిస్తాను సంఘస్థుల సహకారంతో. ఈ విధంగా దేవుని సేవలో సాగుతుందని అయ్యారు. దేవుడు నన్ను ఇంకా ఉన్నతమైన సేవకు నడిపించాలని ఆశపడుతున్నాను. మీరు ఈ రోజు వచ్చిన సాక్ష్యాలు తీసుకెళ్తే చాలా చాలా సంతోషం. ప్రేక్షకులందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా సంఘాల్లో చాలా పేద ప్రజలు ఉన్నారు, నిజంగా విడోస్ ఉన్నారు అయ్యారు, ఆర్ఫన్స్ ఉన్నారు. అయితే నేను ఎవరిని కూడా ఎప్పుడు ఏం అడగను. ఏదైనా ఇస్తే నేను తీసుకుని సాయం చేస్తాను, నాకున్న కాడికే చేసుకుంటే. బాబుని కూడా నీకు సార్లు పేదలకు ఏదైనా చేద్దాం నాన్న, అక్కడ ఎవరైనా మిషనరీస్ తో మాట్లాడమంటే అస్సలు వద్దు డాడీ, నా కష్టాల జీతమే నేను ఇస్తానంటే. దేవుని స్తోత్రం. ఆయనకు పట్టుదల ఉంది. ఆ పట్టుదల సొంతంగానే నేను అనుకుని నా జీతం వస్తుంది, నేను ఏం చేస్తాను, మనకి ఆడపిల్ల లేరు, మనకి ఏమి లేరు, అన్యాక్రాంతంగా డబ్బులు సంపాదించుకుని దానికి ఉపయోగం ఏంటంటాడండి. ఆయన ఆలోచన కూడా మంచిదండి. అయితే ఈ చర్చిల కడతానికి కూడా కారణం నాకు అనిల్ కుమార్ గారు 4 లక్షల రూపాయలు సహాయం చేశారు. అనిల్ కుమార్ మా మండలానికి 25 లక్షలు ఇచ్చారండి. అందులో 4 lakhs నాకు. అయ్యగారు కూడా ఇక్కడికి వచ్చారు. ఫైన్ స్లాబ్ నేనే వేసుకున్నాను, కింద ఆయన వేయించారు. బాబుని కింద ఇల్లు చేసి పైన చర్చ్ చేద్దానంటే వద్దు, వాళ్ళు చర్చ్ కుదలేమన్నారు.
పూర్తిగా చర్చ వదిలేశారు. పూర్తిగా చర్చ్ వదిలే పైన గెస్ట్ రూమ్ వేసే కింద చర్చ్ చేసే ఓకే మనం సపరేట్ కొట్టుకుందాం అన్నాడు. ఓకే ఫోన్లో నీకు దేవుడా మనసు ఇచ్చాడు అనుకోండి. మంచిది. కుమారదేవంలో కూడా 5 సెంట్లు స్థలం కొని ఓకే 2006 అండి అది. జానయ్య గారు ముదినూరుపాడు జానయ్య గారిని పిలిచి ఓపెనింగ్ చేశాను. అక్కడ కూడా త్రాగుబోతుల్ని రక్షించాను అయ్య గారు. ఓకే త్రాగుబోతుల్ని కానీ బలమైనటువంటి సేవ చేస్తారు. ఇక మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకొని అవునయ్య మిమ్మల్ని మరణానికి అప్పగించకుండా ఆయన విడిపించి అవునయ్య ఇక్కడ చాలా మంది ఆత్మలను ఆయన వైపు తిప్పుకోవడానికి ఒక ఆయుధంగా ఒక సాధనంగా ఆయన మిమ్మల్ని వాడుకున్నాడు. అవునయ్య చాలా వందనాలు. మీ సాక్ష్యం చాలా గొప్పది. అయ్యా మీ సాక్ష్యాన్ని అందరితో పంచుకున్నందుకు చాలా చాలా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యా మిమ్మల్ని, మీ పరిచర్యని, బాబు చదువుని, మీ సంఘాన్ని, సమస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సార్. మీకోసం, మీ పరిచర్య కోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. అందరినీ ప్రార్థించమని కోరుతున్నాను. అందరికి వందనాలు. వందనాలు అయ్యా. మిత్రులారు చూశారు కదా, అద్భుతమైనటువంటి సాక్ష్యం. దేవుని సేవకుడుగా ఉంటాడు అని ఆయనే అనుకోలేదు. దేవుని సేవకుడుగా నిలబడతానని ఆయన ఎప్పుడు అనుకోలేదు. తాగి యేసన్న గారి మీటింగ్కి వెళ్ళినటువంటి వ్యక్తి అదే యేసన్న గారి చేతులతో బాప్తిసం పొంది సేవకుడిగా మారారు. దేవుడు పిలిచిన పిలుపు గొప్పది. ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదం తన కుటుంబం మీదకి వచ్చింది. ఈరోజు ఎంతో మందికి ఆయన్ని దేవుడు వెలుగుగా నియమించారు. అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. బ్రదర్ కొరకు, అలాగే వారి కుటుంబ సభ్యుల కొరకు, మరి కుమారుడు వేరే దేశంలో చదువుతున్నారు, ఆయన కొరకు, ఈ సంఘాల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక సాక్ష్యంతో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు సెలవు. మమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.